వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోటి మంచి వంటకం చేసి చూపించబోతున్నాను. పచ్చి కొబ్బరి మనం గుడులకి వెళ్ళినప్పుడు వస్తూనే ఉంటుంది. ఒకవేళ రాకపోయినా సరే ఒక్కసారి కొబ్బరికాయను కొట్టైనా సరే ఇలా ట్రై చేశారంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరండి. అంత కమ్మగా ఉంటుంది. ఇది మామూలుగా మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు, వేడన్నంతో చేసుకోవచ్చు, ఎలాగన్నా చేసుకోవచ్చు అండి. దీన్ని చిత్రాన్నం అంటారు, అలానే కొబ్బరి అన్నం కూడా అని అంటారు. చాలా బాగుంటుంది. చూసారు కదా, పచ్చి కొబ్బరిని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇలా తురుములాగా పట్టేసుకోండి. కొబ్బరి కూర దాంతో పట్టుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసినా కూడా మెత్తగా తురుములాగా అయిపోతుంది కదా. తర్వాత ఇలా ఒక బాండి పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి, మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకోండి, కానీ నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తాలింపు గింజలు, అలానే ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకోండి. చేసుకోవడం చాలా సింపుల్ అండి. రుచి మాత్రం అమోఘం కమ్మగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేస్తే మీరు ఇంకెప్పుడు కూడా పచ్చి కొబ్బరిని అస్సలు వేస్ట్ చేసుకోరనమాట. తర్వాత వేగిన తర్వాత మనం ముందుగా తురుము పట్టి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని ఇందులో వేసేసి మళ్ళీ తిప్పుకోండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు సన్న మంట మీద వేయించండి. ఇలా చూసారా, ఇలా వేయించుకుంటూ చిన్న మంట మీద చేసుకోండి. పెద్ద మంట అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది. మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. అస్సలు మాడనివ్వద్దు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, కొంచెం పసుపు వేయండి. పసుపు వేయకపోయినా పర్లేదు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు వేసుకోండి, లేదంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇలా తిప్పుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని, లేదంటే మిగిలిన అన్నమైనా పర్వాలేదు, మీరు వండుకున్న అన్నమైనా పర్వాలేదు, ఎప్పుడు పులిహోర అలా కాకుండా ఇలా కొబ్బరితో కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారంటే ఒక్కసారి చేసి పెట్టామంటే మళ్ళీ చేసి పెట్టమని ఖచ్చితంగా అడుగుతారు. లంచ్ బాక్స్లో కూడా బాగా ఇది యూజ్ అవుతుంది. నేను ఎక్కువగా లంచ్ బాక్స్కి ఇదే పెట్టి పంపిస్తానండి, ఎందుకంటే పచ్చి కొబ్బరి పిల్లలకి చాలా మంచిది. ఆరోగ్యానికి పిల్లలకే కాదు ఎవరికైనా కూడా చాలా మంచిదండి. ఈ విషయం తెలియ చాలామంది పచ్చి కొబ్బరిని బూజు పట్టించి పడేసుకుంటారు, వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా చేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసారా, ఈ అన్నాన్ని అందులో వేసేసాం కదా, మొత్తం బాగా తిప్పుకోండి. ఇలా మొత్తం తిప్పేసేయాలి బాగా కలిసేంత వరకు. స్టవ్ ఆఫ్ చేయొద్దు, చిన్న మంట మీద పెట్టుకొని ఇలా మొత్తం తిప్పుకుంటూ మనం అంతా కలిసేలాగా ఉంచుకోవాలి. చివరగా కొంచెం నిమ్మరసం, అలానే కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మనకి కమ్మని కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇది రోజంతా కూడా నిల్వ ఉంటుంది, ఒకరోజు కదండి, 2 రోజులు ఉన్నా కూడా పాడవదు. ఎందుకంటే పచ్చి కొబ్బరిని మనం వేడి చేసాం కాబట్టి ఇందులో పాడయ్యేది ఏమీ లేదు కాబట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక్క చెక్క నిమ్మరసం, ఇది పిండేసుకొని మళ్ళీ మొత్తం మనం మిక్స్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు వేడి చేసి దింపుకున్నామంటే కమ్మని కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, పచ్చి కొబ్బరితోటి ఇంత మంచి వంట చేయొచ్చా అని మీకు ఇప్పటివరకు తెలుసో తెలియదో, తెలియకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేసేది ఏంది, నిజంగా చాలా బాగుంది అక్క అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పచ్చి కొబ్బరితోటి అద్భుతమైన వంట కమ్మని చిత్రాన్నం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.